టినిటస్ అంటే చెవిలో ఒక హోరు ఒకలాంటి సౌండ్ రింగింగ్ సెన్సేషన్ గీ అలా అంటాం. అయితే ఈ టినిటస్ ఉన్నవాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడం అన్నది మంచిది. అంటే బాగా సైలెంట్ గా ఉన్న ప్లేస్ లో చాలా బాగుంటదేమో అనుకుంటారు. కానీ ఇది యాక్చువల్ గా ఓన్లీ ఇయర్ ప్రాబ్లం ఒక్కటే కాదు. బ్రెయిన్ అన్నది సిగ్నలింగ్ సిస్టమ్ కూడా యాంప్లిఫై చేసేస్తుంది అనమాట. సైలెంట్ కామ్ ప్లేస్ లో కానీ టినిటస్ ఉన్న వాళ్ళు ఉంటే అది టినిటస్ సౌండ్ అన్నది బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అంత సైలెంట్ ప్లేస్ లో ఉండకుండా ఏదో ఒక ఫ్యాన్ సౌండ్ లేకపోతే ఇంకా ఏదైనా సౌండ్ ఉన్న చోట ఉండడమే మంచిదన్నమాట. లౌడ్ నాయిస్ అంటే బాగా విపరీతమైన శబ్దాలు, కార్ హార్న్లు ఇటువంటి శబ్దాలు పెద్ద పెద్ద సౌండ్ల నుంచి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇయర్ని. కానీ ఓవర్ ప్రొటెక్ట్ చేసేయకూడదు. కంప్లీట్ ప్రొటెక్షన్ కూడా అంత మంచిది కాదనమాట. అలానే స్లీప్ అన్నది సెట్ చేసుకోవాలి. స్లీప్ సరిగ్గా లేకపోతే కూడా ఈ టినిటస్ అన్నది బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. కంప్లీట్ గా అవాయిడ్ చేయవలసింది ఏంటంటే ఇయర్ ఫోన్స్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి. అలానే ఆల్ ఆఫ్ ఏ సడన్ గానీ విపరీతమైన టినిటస్ వచ్చిన వన్ సైడెడ్ ఒకవైపు చెవు బాగా విపరీతంగా రింగింగ్ కానీ వచ్చినది కానీ అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అలానే హోమియోపతిలో చక్కగా మా దగ్గర ఈ టెనిటస్ కి సంబంధించి చాలా మంచి మందులు ఉన్నాయండి. చక్కగా మీరు కానీ మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే ఈ టెనిటస్ కానీ తల తిరగడానికి కానీ చాలా మంచి మందులు. వర్టిగోకి కానీ ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రికవర్ అవుతుంది. థ్యాంక్ యూ.